తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్ లో హెరిటేజ్ సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్స్ తగలబెట్టారు ఆ సంస్థ సిబ్బంది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు ఆపి ప్రశ్నించగా పత్రాలు తగలబెట్టి వీడియోలు తమకు పెట్టాలని సిట్ అధిపతి కొల్లి రఘురాం రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు ని సిఐడి కార్యాలయ సిబ్బంది తెలిపింది. హెరిటేజ్ సంస్థకు సంబంధించి పలు కీలక పత్రాలతో సహా ఇతర డాక్యుమెంట్స్ తగలబెట్టడం చర్చనీయాంశంగా మారింది. రఘురాం రెడ్డి వ్యక్తిగత సిబ్బందే నేరుగా పత్రాలు తెచ్చి తగలబెట్టారని చెప్పారు సిట్ సిబ్బంది. సీఎం జగన్ ఆదేశాలతో చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు అనేక అక్రమ కేసులు బనాయించింది సిట్. చంద్రబాబుకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలి అంటూ అనేక మందిపై ఒత్తిడి చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా హెరిటేజ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఐటీ రిటర్న్స్, ఇతర కీలక డాక్యుమెంట్స్ దొడ్డిదారిన సంపాదించింది సిఐడి. అవే డాక్యుమెంట్స్ చూపించి లోకేష్ ను ప్రశ్నించారు. కేసుతో సంబంధం లేని వారి వ్యక్తిగత పత్రాలు మీ చేతికి ఎలా వచ్చాయని ఆ రోజే అధికారులను నిలదీశారు లోకేష్. చంద్రబాబును కేసుల్లో ఇరికించేందుకు అనేక తప్పుడు కేసులు పెట్టారు. తప్పుడు పత్రాలు సృష్టించారు సిఐడి అధికారులు. అటు అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమి గెలుపు పక్కా అని చెప్పడంతో అలర్ట్ అయ్యారు రఘురాం రెడ్డి. చేసిన తప్పుడు పనులు, ఫేక్ ఆధారాలు, కీలక డాక్యుమెంట్స్ తగలబెట్టాలని సిఐడి చీఫ్ రఘురాం రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వం మారిన వెంటనే తప్పుడు పనులు చేసిన వారంతా జైలుకు పోవడం ఖాయమని సిఐడి అధికారుల్లో చర్చ జరుగుతోంది. అందుకే డాక్యుమెంట్స్ అన్ని దగ్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, తాడేపల్లి సిట్ కార్యాలయంలో డాక్యుమెంట్స్ తగలబెట్టినట్టు తెలుస్తుంది సిట్ సిబ్బంది. ఎందువల్ల అసలు ఈ తగలబెట్టడం కారణం ఏంటి ఓవరాల్ అప్డేట్స్? గుంటూరు జిల్లా తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్ లో హెరిటేజ్ సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్స్ తగలబెట్టిన ఉదంతం మొత్తం కూడా స్థానికంగా సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ఏదైతే అక్కడ పత్రాలు కానీ లేకపోతే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా దగ్ధం పట్ల పలు అనుమానాలు కూడా సుపరుస్తారు. అయితే ఏదైతే సిట్ అధికారులు ఇవన్నీ దగ్ధం చేశారని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే స్థానికులు కూడా వాటిని ప్రశ్నించారు. ఎవరైతే దగ్ధం చేస్తున్నారో అధికారులందరినీ కూడా ప్రశ్నించిన పరిస్థితి నెలకొంది. దీంతో వాళ్ళు కూడా పొంతలేని సమాధానం అయితే అక్కడ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సిట్ అధిపతి కొల్లి రఘురాం రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అందువల్లనే ఇవన్నీ కూడా ఈ పత్రాలు, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా తగలబెట్టినట్టు కూడా అక్కడ సిబ్బంది ఎవరైతే తగలబెట్టారో వాళ్ళంతా కూడా స్థానికులకి అయితే చెప్పినట్టు తెలుస్తుంది. హెరిటేజ్ సంస్థకు సంబంధించిన కీలక పత్రాలు దగ్ధం చేశారని కూడా మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఆ పత్రాల్లో ఏముంది ఏంటి అనేది ఇంకా పూర్తి వివరాలైతే తీయాల్సి ఉంది. ఎందుకంటే ఆ పత్రాల్లో వీటిని దగ్ధం చేశారు. హెరిటేజ్ సంబంధించిన కాకుండా ఇంకా ఇతర కీలకమైన పత్రాలు తగలబెట్టారా ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తేనే మొత్తం కూడా అసలు వాస్తవాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఏదైతే ఈ తాడేపల్లి జగన్ ఆదేశాలతో చంద్రబాబుని ఇబ్బంది పెట్టేందుకే ఇటువంటి అక్రమ కేసులు చంద్రబాబు మీద సిట్ అధికారులు అయితే పెట్టడం జరిగిందని చెప్పి కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ఏదైతే ఇప్పుడు ఈ పత్రాలు దగ్ధం చేసిన వ్యవహారం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అయితే ఇంకా విచారణ చేయాలి అని చెప్పి మొత్తం టీడీపీ ఈ సీనియర్ నేత అంతా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా అంటే టీడీపీ ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో ఈ సిట్ అధికారులు ఈ పత్రాలు దగ్ధం చేసిన దాని పట్ల కూడా చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఎటువంటి అనుమతులు లేకుండా హెరిటేజ్ లో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఐటీ రిటర్న్స్ ఇతర కీలక డాక్యుమెంట్స్ దొడ్డిదారిన సంపాదించిన సిఐడి అధికారులు వాటిని అన్నింటినీ కూడా దగ్ధం చేశారు అని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే వాస్తవాలు అయితే పూర్తిగా ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అన్ని కూడా హెరిటేజ్ సంబంధించిన డాక్యుమెంట్స్ తగలబెట్టారని చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో వీటి మీద విచారణ జరిగితేనే అసలు వాస్తవాలు తెలుస్తాయని చెప్పి కూడా టీడీపీ నేత అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు అనేక తప్పుడు కేసులు ఇరికించేందుకు అనేక తప్పుడు కేసులు పెట్టి తప్పుడు పత్రాలు సృష్టించి సిఐడి అధికారులు ఇప్పుడు ఉన్న కీలకమైన డాక్యుమెంట్స్ కూడా తగలబెడతామని చాలా అనుమానాలు కూడా వ్యక్తపరుస్తున్నారు.
అయితే పూర్ణ హెరిటేజ్ సంబంధించిన పలు కీలక పత్రాలు తగలబెట్టారంటే చంద్రబాబును కేసులు అంటే ఇరికించేందుకు అనేక కేసులు పెట్టారు, తప్పుడు పత్రాలు సృష్టించారు కాబట్టి సిఐడి అధికారులు ఇప్పుడు ఇటు చూసుకుంటే అన్ని సర్వేలు ఎన్డీఏ కూటమి గెలుపు పక్కా అని చెప్తుంది కాబట్టి ముందుగానే అలర్ట్ అయ్యారు అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే మొత్తం కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమి అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని సర్వేలు కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని కూడా చెప్తున్నారు. అయితే ఎటువంటి ఆధారాలు సిట్టాధికారుల దగ్గర ఉండకూడదన్న ఉద్దేశంతోనే జగన్ ఆదేశాల మేరకే ఈ డాక్యుమెంట్స్ ఈ పత్రాలు ఇవన్నీ కూడా తగలబెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ తగలబెట్టిన పత్రాల్లో ఏమున్నాయి అనే వాస్తవాలు ఇంకా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మనకి స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం అయితే హెరిటేజ్ సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ నే తగలబెట్టారని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ తగలబెట్టిన ఏదైతే అక్కడ అధికారులు ఉన్నారో వాళ్ళని అక్కడ స్థానికులు అయితే నిలదీసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ పత్రాలు ఏంటి మీరు తగలబెడుతున్నారని ప్రశ్నిస్తే ఇవన్నీ కూడా ఈ హెరిటేజ్ సంబంధించిన డాక్యుమెంట్స్ మాకు పైనుంచి వచ్చిన ఆదేశాలతో మేము వీటిని తగలబెడతామని చెప్పినట్టు స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అసలు ఆ పత్రాలు కనుక ఏంటి, అసలు ఎవరు తగలబెట్టారు ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ తగలబెట్టడంపై సిట్ సిబ్బంది ఏమైనా స్పందించారా? ఇప్పటి వరకు అయితే సిట్ అధికారులు దీని మీద అక్కడ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి లేదు. అయితే ఈ మాత్రం ఖచ్చితంగా హెరిటేజ్ సంబంధించిన అత్యంత కీలకమైన డాక్యుమెంట్స్ అని చెప్పి కూడా స్థానికులు కానీ టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. అయితే దీన్ని పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపితే దీనికి బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు అయితే మేము తీసుకుంటామని చెప్పి టీడీపీ సీనియర్ నేత అందరూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే అసలు ఎందుకు తగలబెట్టవలసి వచ్చింది? ఎందుకంటే సిట్ అధికారుల దగ్గర అత్యంత ఉండాల్సిన కీలకమైన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా బయటికి ఎలా వచ్చాయి, అసలు ఎవరు తీసుకొచ్చారు, అసలు ఎవరు ఆదేశాలతో వీటన్నింటినీ కూడా బయట తగలబెట్టాల్సిన పరిస్థితి నెలకొన్న దాని మీద కూడా టీడీపీ నేతలు ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే హెరిటేజ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అత్యంత కీలకమైన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి తగలబెడుతున్న వెనకాల ప్రధానమైన ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు ఈ సాక్ష్యాధారాలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఎవరికి ఎక్కువగా అవసరం ఉంది అనే దాని మీద కూడా ఈ టీడీపీ అధిష్టానం మొత్తం కూడా ఆరాధిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక దీని వెనుక ఏదైతే కొల్లి రఘురామ్ రెడ్డి ఖచ్చితంగా వస్తామని చెప్పి కూడా అక్కడ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉందని అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు.